హర్షద్ గారు. ఓకే మినిస్టర్ గారు. 1 minute అధ్యక్ష, ఎక్కువ తీసుకో, 1 నిమిషం ఎక్స్ట్రా తీసుకోవాలి అధ్యక్ష. వరి వ్యవసాయం గురించి సభ్యులు క్వశ్చన్ వేశారు అధ్యక్ష. రాజుగారు ఫోన్ అధ్యక్ష, హౌస్లో కూడా ఫోన్ మాట్లాడతారా సార్? మన అందరికీ తెలుసు, ఆహార అలవాట్లన్నీ కూడా మారాయి అధ్యక్ష. ఒకప్పుడు అందరం కూడా వరి అంటే చాలా ప్రీతిపాత్రమైనటువంటి పంట, ప్రతి ఒక్కరూ తెల్లన్నం అంటే చాలా ఇష్టంగా తిన్నటువంటి రోజులు కూడా గతంలో ఉండే. రాను రాను ఆహారపు అలవాట్లు మారడం వల్ల వరి అన్నం తినడం చాలా వరకు తగ్గిపోయిన విషయం మనందరికి కూడా తెలుసు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అవ్వడం, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు నీరు చూడనటువంటి ప్రాంతాలు కూడా నీరు చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనమే చూస్తున్నాం అధ్యక్ష. అయితే రైతాంగం కూడా నీరు కనబడిందంటే వరి వ్యవసాయం తప్ప ఇంకొక వ్యవసాయం పెట్టడం లేదు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరం కలిసి ఈరోజు శాసనసభ్యులం కానీ ఈరోజు రైతులకి ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వరి వ్యవసాయం నుంచి క్రాప్ డైవర్షన్ చేయకపోతే ఈ నష్టాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి, రైతులు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడడం జరుగుతుంది అధ్యక్ష. అందుకే ప్రభుత్వం కూడా